లెట్స్ గో. అరే మామ, ఈ రోజులో ఎంత సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఒక మూల కూర్చుంటాయిరా. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది ఆవార. ఇప్పటికీ టీవీలో పడితే ఛానల్ మార్చకుండా కూర్చొని చూసే సినిమా అది. ఓహో, అంత బిల్డప్ ఎందుకురా? స్టోరీ ఏంటి? హీరో ఓ అమ్మాయిని చూస్తాడు, లవ్లో పడిపోయాడు, కారు ఎక్కాడు, రోడ్డు మీద తిరిగాడు, అంతే కదా. దీంట్లో అంత గొప్పదేంటి? అదే మీ ప్రాబ్లం రా. సినిమాని పైపైకి చూసి జడ్జ్ చేస్తారు. కథ సింపుల్ అయి ఉండొచ్చు, కానీ ఆ సింపుల్ స్టోరీని ఆడియన్స్ హార్ట్లో దింపడం అంత ఈజీ కాదు బాస్. అదే ఈ సినిమా స్ట్రెంగ్త్. నిజం చెప్పాలంటే కార్తీ ఈ సినిమాలో చేసిన పాత్ర అంటే ఫుల్ రా. హీరో అంటే సిక్స్ ప్యాక్ పంచ్ డైలాగ్స్ కాదురా, సింపుల్గా ఉంటూ చిల్గా ఉంటాడు, కానీ అవసరం వస్తే బీస్ట్ అయిపోతాడు. అలాగే హీరోయిన్ గురించి కూడా మాట్లాడాలిరా. తమన్నాని ఈ సినిమాలో చూసిన తర్వాత చాలామందికి క్రష్ స్టార్ట్ అయ్యేది. ఆ ఇన్నోసెన్స్, ఆ ఫేర్, ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా కథలో మనల్ని లాగేస్తాయి. ఇంకా వాళ్ళ కెమిస్ట్రీ గురించి చెప్పాలా ఏంటి? మాటలు తక్కువ, ఫీల్ ఎక్కువ. ఇప్పటి సినిమాలో ఐ లవ్ యూ అని 10 సార్లు చెప్పిన ఫీల్ రాదు, కానీ ఇక్కడ ఒక చూపుతోని కనెక్షన్ బిల్డ్ అయిపోతుంది. అసలు సినిమా మొదలు ఎలా ఉంటుందో చూడు. ఓ కేర్ ఫ్రీ ఫీల్డ్లో తన లైఫ్ తన దారిలో పోతుంటాడు. ఒకరోజు ఆ అమ్మాయికి అనిపిస్తుంది, అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది లవ్ ఎట్ ఫస్ట్ సెట్ కాదురా, అది అబ్సెషన్ లాగా స్టార్ట్ అయ్యి రెస్పాన్సిబిలిటీ లాగా మారుతుంది. అదే నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ, మొదట ఆ అమ్మాయి నాకు ఇష్టమా అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ అమ్మాయిని సేఫ్గా తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. అదే హీరో క్యారెక్టర్ గ్రోత్. ఇప్పుడు అసలు మెయిన్ పిల్లర్ గురించి మాట్లాడాలి, యువన్ శంకర్ రాజా. అయ్యో, అది దేవుడిచ్చిన వరం రా. సాంగ్స్ కాదవి, మన లైఫ్లో మెమొరీస్లో ఉండిపోతాయి. తొలి తొలి స్టార్ట్ అయితే చాలు, మనం కూడా ఆ జర్నీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. బీజియం గురించి చెప్పాలంటే చేస్ సీన్లో వచ్చే బీట్స్ టెన్షన్ డబుల్ చేస్తాయి. లవ్ సీన్స్లో సాఫ్ట్ హార్ట్ టచ్ చేస్తాయి. అదే జెన్యున్. ఈ సినిమా లవ్ స్టోరీ అనుకుని సెటిల్ అవుతుంటే మధ్యలో విలన్స్ ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి సినిమా గేర్ మారిపోతుంది. అదే కిక్కురా. ఒక్కసారి రోడ్ జర్నీ సర్వైవల్ మూడ్లోకి వెళ్తుంది. హీరోయిన్ సేఫ్గా ఉంటుందా, హీరో సేవ్ చేస్తాడా అనేది ఆడియన్స్ని సీట్ ఎడ్జ్ మీద పెట్టేస్తుంది. క్లైమాక్స్ అయితే ఇంకో లెవెల్. అప్పట్లో థియేటర్లో చూసిన వాళ్ళకి ఇంకా గుర్తే ఉంటుంది. నాకు ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, ఇది పెద్ద ఫిలాసఫీ చెప్పదు, సింపుల్గా ఒక ఫీలింగ్ని చూపిస్తుంది. నిజంగా ఇష్టపడితే మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు అని. అవునరా, అందుకనే ఇది సినిమా కాదు, చాలామందికి ఒక మెమొరీ. ఇప్పటికీ ఎవరైనా ఫస్ట్లో గుర్తుకొస్తే ఈ సినిమా గుర్తొస్తుంది. అదే కల్ట్ క్లాసిక్ అయ్యే సినిమా రీజన్. సరే, ఫైనల్గా చెప్పు, ఈ సినిమా హిట్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? నా మాట ఒకటే, కార్తీ స్వాగ్. నా ఓటు మాత్రం తమన్నా బ్యూటీ ప్లస్ కెమిస్ట్రీ. నేనైతే యువన్ మ్యూజిక్ అంట. మరి మీకేమనిపించింది? అవర్లో అసలు సౌల్ ఏది? లవ్వా, మ్యూజిక్కా, యాక్షనా? కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.